హల్లెలూయా. దివ్య తేజమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై నడిపించితివి జయధ్వజముతో. నిన్నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై నడిపించితివి జయధ్వజముతో. నిత్యం నీకే నారాధన, నీవే నా స్తుతి కీర్తనం. నిత్యం నీకే నారాధన, నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై నడిపించితివి జయధ్వజముతో. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో. మొన్నైనది మన్నిపోవునని నన్ను జీవాత్మతో నింపినావు. మొన్నైనది మొన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపినావు. నీ రూపుగా నన్ను మార్చినావే, నిత్యం నీతో నడుపుటకు నీవు నాతో ఉన్నావు. నిత్యం నీతో నడుపుటకు నీవు నాతో ఉన్నావు. దివ్య తేజమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై నడిపించితివి జయధ్వజముతో. నిత్యం నీకే నారాధనం, నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధనం, నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ అన్నాం. దేవుడు మాట్లాడిందాం కూసేపు. దేవుడు దావీదుకి దావీదు భక్తుడు ఉన్నాడు కదా, ఈ దావీదు భక్తుడిని చంపాలని సౌలు చూస్తున్నాడు అన్నమాట. ఎందుకు చంపాలని చూస్తున్నాడు? కేవలం ఒక మాట కోసం, పరువు కోసం అంటాడు చూడు. ఇప్పుడు ఈ దినాల్లో ఎవరైనా అంటాడు చూడు, నా పరువు పోకుండా ఉండాలంటే దీన్ని ఏమైనా చేస్తాను, ఇంత నింద నాకు తెచ్చింది, ఇంత పాడుబడి చేసింది, నా పరువేం కావాలి, నా ఇదేం కావాలంటారు చూడు. అట్లాగే సౌలు మాట గురించి, మాట ఇంపుగా లేదని దావీదు మీద పగపట్టాడు అన్నమాట. మళ్ళీ దావీదు పోని ఏమి చేసినోడు కాదు, సౌలుని ఏమి చేయలా, సౌలుకి అపకారం కాడ చేయలా. ఇంకా ఉపకారమే చేశాడు కానీ అపకారం మట్టుకు చేయలా. ఉపకారం చేస్తే ఉపకారం చేసినోడికి అపకారం చేయాలని చూస్తున్నాడు అన్నమాట సౌలు. అదేం బుద్ధి అంటారు? అది మనిషి బుద్ధి కాదు, అది పాము బుద్ధి. పగపట్టేది ఎవలో? పాము. అట్లాంటి బుద్ధి కలిగి ఉంటారు కొందరు.
మందిరాల్లో కూడా ఉంటారు, పగబడతారు. నిన్ను ఏమైపోతావో, నీ సాగు నేను చూడాలి అన్నట్టుగా పగబట్టుకుంటారు, పడతారు. ఎదురింగా మళ్ళీ చక్కగా మాట్లాడతారు. అట్లాంటి మాట కలిగి ఉండకూడదు. అలా ఉంటారు క్రైస్తవులు, ఉండకూడదు. రెండు మాటలు కలిగి ఉండకూడదు. దేవుడు చెబుతున్నాడు, నువ్వు మాట అవునంటే అవును, కాదంటే కాదు. వేరే మాట నీ నోట రాకూడదు అని చెబుతున్నాడు అన్నమాట దేవుడు. దేవుడి స్తోత్రం. అలాంటి మాట కలిగి ఉండాలి. ఈ ఆడవాళ్ళు ఏం చేశారు? ఈ స్త్రీలందరూ కలిసి దావీదు యుద్ధం చేసి గొలియాతుని చంపొచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు? పాట పాడారన్నమాట. తంబూర సితారాలతో పాడి సౌలు రాజు ఏల కొలదిని దావీదేమో 10,000 కొలది శత్రువును ఆత్మహత్యారు అని దావీదుకి 10,000 జైలు అన్నట్టుగా పాడారన్నమాట. పాడేటప్పటికి ఆ మాట సౌలుకి ఇంపుగా లేదు మాట. సౌలుని ఏంటంటే పొగడాలి. సౌలుని పొగడలేదని దావీదు పొగిడారని దావీదు మీద పగబట్టాడన్నమాట. పగబట్టి దావీదుని చంపేయాలి అని చూస్తున్నాడు అన్నమాట. ఒక మాట గురించి మనిషిని చంపేస్తాడంట. ఇప్పుడు మనిషిని చంపాలంటే ఒక అది ఎంతో ఇది ఊరికినే చంపేయాలని. ఇప్పుడు విలువ లేదు మనిషి అంటే. మనిషి ప్రాణం అంటే విలువ లేదు. చంపాలంటే చంపేస్తున్నారు, ఉంచాలంటే ఉంచుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఇక్కడ దావీదుని సౌలు అట్లాగే పగబట్టి ఒక మాట గురించి దావీదుని చంపేయాలి. దావీదు ఉంటే నాకు పేరు రాదు, నన్ను ఎవరు గౌరవించరు అని సౌలు దావీదు మీద పగబట్టాడన్నమాట. ఆనాడు అట్టగే యేసయ్యని కాడ పగబట్టి యూదులు చంపారన్నమాట. అవలో అన్నయ్య అప్పుడున్నారు, కైప అన్న అని ఉన్నారు. అప్పుడు ఈ యేసయ్య మంచి కార్యాలు చేతంటే ఈ యేసయ్య వెనకాల వెళ్ళిపోతున్నారు ఈ జనమని. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మాట వింటలేదని ఇట్లా వదిలేస్తే మన మాట ఎవరు లెక్క చేయరు. ఆయన మంచి కార్యాలు చేస్తుంటే ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. మనల్ని ఎవరు లెక్క చేయరు, లెక్క చేయరు. కాబట్టి ఈయన ఉంచకూడదు, ఈయన్ని చంపేయాలి. ఏదో ఒకటి చెప్పి ఈయన్ని సిలువెప్పించాలి అని పగబట్టారన్నమాట. అప్పుడు యేసయ్య మీద అట్లాగే పగబట్టి మాట గురించి విలువ లేకుండా ఇప్పుడు మంచి కార్యాలు చేసేవాళ్ళు అంటే విలువ ఉంటుంది. చెడ్డ కార్యాలు చేసేవాళ్ళకి ఎట్టా విలువ ఉంటుంది? ఉన్నది కదా. వాళ్ళు చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు అయ్యుండి మంచి కార్యాలు చేసేవాళ్ళు అంటా జనం అంటుంటే వాళ్ళకి అసూయ. యేసయ్య మాట వింటున్నారు, యేసయ్య అమ్మట వెళ్ళిపోతున్నారు జనం. ఇట్లయితే మన మాట ఇవ్వలేరు, మనల్ని ఎవరు పట్టించుకోరు అని పగబట్టి యేసయ్యని సిలువ వేపించాలని పగబట్టారన్నమాట. అన్యాయ తీర్పులు అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తే ఏ సాక్ష్యం చెల్లాలి అక్కడ. అట్లాగే యేసయ్యని కాడ పగబట్టి అక్కడ సిలువ వేపించారు. ఇక్కడ సౌలు అట్టగే దావీదుని పగబట్టి ఒక మాట గురించి ఆయనకి ఇంపుగా లేదు మాట.
యాడోళ్ళు స్త్రీలు పలికిన మాటలో దావీదు 10,000 జైజేలు, సౌలుకి 1000 జైజేలు అన్నారని ఈ సభలకి ఇంపుగా లేదు. ఇంపుగా లేకుండా లేకపోయేటప్పటికి దావీదు పొగుడుతున్నారేంటి? నన్ను కదా పొగడవలసింది, సౌలు రాజు కదా, సౌలుని పొగడాలి, దావీదుని పొగుడుతున్నారేంటి అని అతనికి అసూయ వచ్చింది. అసూయ వచ్చి దావీదు మీద విశ్వ చూపాడంట. విశ్వ చూపుతారు కొందరు. ఆ చూపు చూస్తే అదొక చూపు. ఆ చూపు చూశారంటే ఏదో అంటారు చూడు, నువ్వు అక్కడుంటే అక్కడ నువ్వు చూసిందల్లా మసి అయిపోద్దని అంటారు చూడు. అట్లాగే విశ్వ చూపాడంట దావీదు మీద సౌలు. ఈ దావీదు సౌలుకి మంచి చేస్తుంటే ఈ దావీదు చంపాలని సౌలు. అదే బుద్ధి, మరి మానవుడి బుద్ధి కాదు. ఏదో పట్టింది సౌలుని, ఏదో పట్టమట్టి ఆ బుద్ధి కలిగింది ఆయనకి చంపాలని. ఎదుగుతుంటే చూస్తున్నాడు అన్నమాట. దావీదేమో దేవుడి ఆత్మ కలిగినోడు కదా, సౌలు ప్రయత్నాలేమి అక్కడ చెల్లకుండా దావీదు తప్పించుకుంటానే ఉన్నాడు. సౌలు కుట్ర పండుతానే ఉన్నాడు, పన్నాగం పండుతానే ఉన్నాడు. దావీదు తప్పించుకుంటానే ఉన్నాడు అన్నమాట. దేవుడు ఆత్మ కలిగినోడు దావీదు. ఇక సౌలు ఎప్పుడైతే చూపాడో ఇక సౌలు దగ్గర లేదు దేవుడి ఆత్మ, దావీదు దగ్గరే ఉంది. బైబిల్లో ఉంది. మనంట సౌలు దగ్గర నుంచి దేవుడి ఆత్మ తీసేసి దావీదుకి ఇచ్చాడంట. మళ్ళీ దేవుడి దగ్గర నుంచి సౌలు దగ్గరికి ఒక దురాత్మను పంపాడంట దేవుడు. అట్లాగే దురాత్మ పంపాలన్నా, దురాత్మ పట్టాలన్నా, దేవుడి ఆత్మ కావాలన్నా రావాలన్నా దేవుడి దగ్గర నుంచే రావాలి. దేవుడు ఆర్డర్ అయితేనే రావాలి. దానికి సాదృశ్యం ఏంటంటే యోబు గ్రంథంలో దేవదూతలందరూ ఇక దేవుడి దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడంట వీడు ఎవరో సైతాన్ కూడా వెళ్ళేటప్పటికి దేవుడు అన్నాడంట, సైతాన్ ఎక్కడి నుంచి వస్తామన్నాడంట. ఎక్కడి నుంచి వస్తామంటే ఎక్కడి నుంచి వస్తామేముంది, నాకేం పని ఉందా, అటు ఇటు తిరుగుతాగా, అటు ఇటు తిరుగుతూ వచ్చాను ఇక్కడికి అన్నాడంట. అంటే అప్పుడు దేవుడు అన్నాడంట, అటు ఇటు తిరుగుతూ వస్తాం, భూలోకంలో నా భక్తుడు ఉన్నాడే ఏబు అని ఉన్నాడే, ఆ ఏబు ఎంత భక్తుడు తెలుసా, నన్ను మరవడు, నన్ను మర్చిపోడు అన్నాడంట. అంటేను అప్పుడు సైతాన్ అన్నాడంట, ఏబు కలిగిన దాని చుట్టూరు, ఏబుకి కలిగిన ఇంటి చుట్టూరు, ఆస్తి చుట్టూరు కంచి వేసి కాపాడుతున్నావు, నువ్వు కంచి వేసి కాపాడకుండా నువ్వు ఉండు, అప్పుడు నేను చూస్తాడేమో నేను చూస్తాను అందంట. అంటేను పిచ్చివాడా, పిచ్చి మాటలు మాట్లాడమాక, ఉన్నా లేకపోయినా నా భక్తుడు నన్ను సృష్టిస్తూనే ఉంటాడు అని అప్పుడు సైతానికి అవకాశం ఇచ్చాడంట దేవుడు. ఏబుని పరీక్షిస్తాడంట. అప్పుడు ఏబుకి ఏం చేసుకుంటే అప్పుడు వచ్చేసి ఏబు 10 మంది బిడ్డలను చంపేసింది. గొర్రెల్ని, పశువుల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని, అన్ని గాడిదల్ని, బస్సుల్ని, ఘాట్ బలముని అన్నీ చంపేసింది అన్నమాట ఒక్కరోజునే. చంపేసేటప్పటికి ఒకడు తప్పించుకుని వెళ్ళి, ఇది ఇట్లా జరిగింది, నీ పిల్లలు చనిపోయారు, మన ఆస్తి అంతా ధ్వంసం అయిపోయింది, నేను ఒక్కనే తప్పించుకుని వచ్చి చెప్పాను, నీతో చెప్పాను అని అన్నాడంట. అప్పుడు ఏమనాలి, ఏమనుకోండా అప్పుడు
దేవుడు నేను తల్లి గర్భంగా వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళను, దేవుడు ఇచ్చాడో దేవుడికి మహిమ కలిగిందాక దేవుడు తీసుకుంటున్నాడో దేవుడికి మహిమ కలిగాక అన్నాడంట. దేవుడి స్తోత్రం.